ఎంతో ఖర్చు పెట్టి ఆర్భాటంగా ఒక కళ్ళ సౌధాన్ని నిర్మించుకున్న తర్వాత అంత డబ్బులు అన్నీ ఉండి కూడా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనశ్శాంతి అనేది లేకపోవడం, ఇట్లాంటి సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అంటే ఆర్థికంగా బాగుంటారు, కుటుంబ రిలేషన్స్ కూడా అన్నీ బాగుంటాయి, కానీ ఒక ఇంట్లో మనశ్శాంతి కరువైంది అంటే దానికి కారణాలు ఏముంటాయి అంటారు? అంటేనమ్మా, మనం ఒక వాస్తు పరంగా కాకుండా గృహానికి మేమమ్మా ఆధ్యాత్మికంగా చూసుకుంటాను. ఒక దైవికంగానే గృహాన్ని నేను చూస్తుంటానమ్మా. అంటే చాలామంది కూడా నన్ను గురుగారు, మీరు దాదాపు భక్తి టీవీలో ఒక 2 years నుంచి కావస్తుంది, మీరు ఎంతోమందికి వాస్తు సలహా ఇస్తూ ఉంటారు, ఇట్లా వాస్తు చూస్తూ ఉంటే మీకు అంటే కొంతమంది ఫ్రెండ్స్ అమ్మ మీకు బోర్ కొట్టదు అంటే రకరకాలుగా నాతో చెప్తూ ఉంటారు. అంటే మిత్రులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు. నేను చెప్తుంటానమ్మా, ఏదైనా ఒక గృహానికి చూసేటప్పుడు మనం ఏ ఉద్దేశంతో ఉంటామనేది అమ్మ, ఒక మదర్ ఒక తల్లి చూడమ్మా, తన బిడ్డకి ఆహారం వడ్డిస్తూ ఉంటుంది. చూడమ్మా, ఆ బిడ్డకు ఆహారం వడ్డిస్తుంటే ఆ తల్లి ఎంత ఆనందపడుతుంటుందో, గృహ వాస్తు చూసేటప్పుడు కూడా మేము కూడా అంతే ఆనందంగా పడుతుంటాము. ఎందుకు అంటే ఒకరి కష్టం తొలగించాలి, ఎందుకంటే భగవంతుడు ఆ బాధ్యతని ఇచ్చారు అనే ఆనందం చాలా గొప్పగా మిగులుతుంటుందమ్మా. నేను ఎందుకంటే నాకు ప్రధాన కావాల్సింది అదొక మహా ఆనందం అన్నమాట. అందుకే ప్రతి కాలర్ కూడా మనం గత 2 years నుంచి చూస్తున్నాము. లక్ష్మి గారు కాల్ చేశారు. వాస్తవానికమ్మా, ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకున్న తర్వాత వాళ్ళు సాధారణ గృహం కూడా కట్టుకుంటారు కొంతమంది. కట్టుకున్న తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత వాళ్లకు ఆ ఇంట్లో సరైన నిద్ర లేక మనశ్శాంతి కరువైంది. అయిన వాళ్ళు బంధువులందరూ శత్రువులుగా మారిపోయారు. సరే, కారణాలు అనేకంగా ఉండొచ్చమ్మా. మనం సైకాలజికల్గా తీసుకోవచ్చు, ఆధ్యాత్మికంగా తీసుకోవచ్చు, వాస్తుపరంగా తీసుకోవచ్చు, సామాజిక పరంగా కూడా మనం ఆలోచన చేయవచ్చమ్మా. మనము వాస్తు ఆధ్యాత్మికంగా మనం చూస్తేనమ్మా, ఆ గృహం నేను స్వయంగా వెళ్ళి చూడడం జరిగిందమ్మా. చాలా బాగా అలంకరణ చేశారు, శాస్త్రీయ పద్ధతులని వాళ్ళు చేసుకున్నారు. కానీ ఒక గృహ ప్రవేశం చేసిన తర్వాత ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటేనమ్మా, చాలా బాగా కట్టుకున్నారు, అక్కడ భోజనం చేసి వాళ్ళకి దీవించి రావాలి ప్రతి ఒక్కరమ్మ. ఎందుకు అంటే మంచి ఉద్దేశం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కొంతమంది వీళ్ళు సర్వనాశనం అయితే బాగుంటుంది అంటారమ్మా. ఎందుకంటారు? ఆలోచన విధానం. ఎందుకు అంటే అతను ఈ ఇంట్లో వచ్చి శపించి వెళ్తుంటాడు. అయితే ఈ రోజుల్లో శాపాలు ఎక్కడ పనిచేస్తా అని అంటుంటారు. వాస్తవం ఆ పూర్వకాలంలో ఎవరైనా ఒకరు శాపం అంటే శపిస్తే వీళ్ళ బిడ్డలకు తగిలేదు అంటారు. ఈ రోజుల్లో అట్టలేదమ్మా, ఇమీడియట్లీ పనిచేస్తుంటుంది. అంటే చెడు అన్నమాట. చెడు అనేది ఎప్పుడుగా చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటుందమ్మా. అదేవిధంగా ఓర్వలేనితనం అంటారు, అంతేనమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎంతో కష్టపడి ఒక మంచి గృహం కట్టుకొని వీళ్ళకి ఒక 20 సంవత్సరాల కళ ఉంటుందమ్మా. ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆషామాషి కాదు కదా. కానీ వాళ్ళు వాళ్ళ బంధువుల్ని పిలిపించుకోవడం, మంచి గృహప్రవేశం అందరి ఆశిస్తులు ఉండాలనుకుంటారండమ్మా ప్రతి గృహ వాస్తు. కానీ అందులో కూడా కొన్ని పాపిష్టి కళ్ళు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే కొంచెం తెలియకుండా మనుషుల్ని శపించిపోతుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే అమ్మ, అవి గృహం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. చూడమ్మా, ఇంతకంటే ముందు బంధువులందరూ వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు. కానీ ఒక మంచి గృహం కట్టుకుని గృహప్రవేశం చేసుకున్న తర్వాత బంధువులంతా శత్రువులు అయ్యారంటే మనం ఏం పాపం చేశాం? ఏం చేయలేదు కదా. అందుకని న్యాయంగా ధర్మంగా మనం పరిశీలించాలి. రావాల్సిన వాళ్ళు సరిగా రాలేకపోతున్నారు, మాట్లాడాల్సిన వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారంటే ఆ గృహం ఇబ్బంది పడుతుందని అర్థం.